జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. ఎందుకంటే ఈరోజు చూస్తే ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల్లో కావాలని రౌడీయిజం, గూండాయిజం చేస్తూ మాచర్ల లాంటి ప్రాంతంలో అమాయకులైన ప్రజలపైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తూ ఓడిపోతున్నామనే భయంలో ఇంకేం చేయలేము రేపు భవిష్యత్తులో అని ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పొంగనూరు దగ్గర, ఈ విధంగా రాజంపేట పార్లమెంట్లో ఏ విధంగా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నేను పుడింగ్ అని చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు భయపడుతూ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తూ ఉన్నారంటే ఎంత విధంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోండి. రాష్ట్రంలో స్వచ్ఛందంగా కొన్ని లక్షలాది మంది బయట ప్రాంతాలను, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, విదేశాల నుంచి రాష్ట్రాన్ని కాపాడడం కోసం, జన్మభూమిని కాపాడడం కోసం వచ్చి ఓట్లేస్తూ ఉంటే ఈరోజు అది చూసి భరించలేక ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ గూండాలు ఈరోజు ఎక్కడికక్కడ పోలింగ్ స్టేషన్ల దగ్గర వచ్చి అమాయకుల పైన అదేవిధంగా ఈ విధంగా బెదిరిస్తూ ఉన్నారంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాలంటూ ఉంటే వీళ్ళు ఓడిపోతున్నామని వైసీపీ వాళ్ళు, ఎందుకంటే ఇంకా రేపు భవిష్యత్తులో మేమేమీ చేయలేము, ఏం చేసినా ఇప్పుడే అని చెప్పి అమాయకులైన ప్రజలు ప్రాణాలు తీస్తూ రౌడీజం చేస్తూ గూండాయిజం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మేలుకోండి, ప్రతి ఒక్కరూ కదలి వచ్చి కొట్టండి. ఈ గూండాయిజానికి, రౌడీజానికి భయపడద్దండి. ఈ గూండాయిజం, రౌడీజం పోవాలంటే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా మనకుండే హక్కు, ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఈ గూండాలను తరిమి కొడదాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం. ఈ పొంగనూరు రౌడీలు కావచ్చు, ఈ మాచర్ల రౌడీలు కావచ్చు, ఎవరైతే రౌడీజం చేస్తున్నారో వాళ్ళు భవిష్యత్తులో ఖచ్చితంగా తప్పకుండా న్యాయం ముందు దోషులుగా నిలబడతారు. మీరెవ్వరూ భయపడొద్దండి, ప్రతి ఒక్కరు వచ్చి ఓటేయండి. అదేవిధంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది, ఏజెంట్లు కిడ్నాప్ చేయడం ఇది సరికాదు అని చెప్పి. ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన. అక్కడ పూర్తి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకొని అక్కడ ఉండే అధికారులని త్వరితగిన చర్యలు తీసుకునే విధంగా చూడాలి. అదేవిధంగా ఈ మాచర్ల లాంటి ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేదానికి ప్రతి ఒక్కరు పూనుకోవాలి అని కోరుకుంటున్నాను. అదేవిధంగా పొంగనూరులో అయితే ఏ విధంగా భయపడుతూ ఉన్నాడో ఒక్కసారి చూస్తూ ఉన్నాం. ఆయనకి భయం అనేది వచ్చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. అందుకని చెప్పి ధైర్యంగా గెలవలేమని చెప్పి ఈ విధంగా రౌడీజం రాజకీయం చేస్తున్నారు. మాచర్లో కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇదే విధంగా చేస్తూ ఉన్నారంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి. పోలింగ్ పర్సంటేజ్ ఏమో తెల్లారితో 9 గంటలకంతా 10-15% వచ్చిందంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇది 80%, 90%కి వెళ్తే మేము జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతుంది అని భయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పోలింగ్ జరగకుండా అడ్డుకోవడానికి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఇది ప్రజలందరూ తెలుసుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని గూండాయిజం, రౌడీజం చేసినా బయటకు వచ్చి మీరందరూ ఓటేయండి, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. ఈ జగన్మోహన్ రెడ్డి పీడ విరగడయ్యేదానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వండి. ప్రతి ఒక్కరు కదలి వస్తారని ఆశిస్తున్నాం. ఈ రౌడీజం, గూండాయిజం ఇంకో 2 రోజులు మాత్రమే. రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈరోజు రౌడీజం, గూండాయిజం చేసే వాళ్ళందరూ రేపు చట్టం ముందు దోషులుగా నిలబడతారు. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరు ఓటేయండి, రాష్ట్రాన్ని గెలిపించండి. రాడ్లు కర్రలు పెట్టుకొని దగ్గర పోలింగ్ బూత్ 10 అడుగులు పెట్టుకున్నారు. పోలింగ్ బూత్ 10 అడుగు ఆఫీస్ పెట్టుకొని పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. చెక్ చేసి చెప్పా ఆఫీస్ కి కర్రలు ఎన్ని దాంట్లో పెట్టుకున్నారు. ఆఫీస్ లో బాంబులు రాడ్లు కర్రలు పోలీస్ డిపార్ట్మెంట్